ఒక పేద కుటుంబంలో పుట్టి చదువు లేకున్నా సమాజం పట్ల సమాజ హితం కోసము బాల్య దశ నుండే పశువుల కాపరిగా ఒక భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తూ రోజు రోజుకు సమాజంలో పడిపోతున్నటువంటి నైతిక విలువలను చూసి మానవుల మధ్యన మానవ సంబంధాలు క్షీణిస్తున్నటువంటి పరిస్థితిని అత కళ్ళారా చూసి సమాజం యొక్క బాగు కోసం తను ఏ రకంగా అయితే ఈ సమాజాన్ని మార్చగలుగుతాడా అని చెప్పి ఆలోచన చేసి తనకున్నటువంటి మేధాశక్తితో తనకున్నటువంటి జ్ఞానంతో ప్రజలను మేలుకొల్పడానికి అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ప్రముఖ ఉద్యమకారుడు అందశ్రీ గారు ఇవాళ అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారికి భీమదేవరపల్లి మండల ప్రజా సంఘాల పక్షాన, వివిధ రాజకీయ పార్టీల పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఇవాళ ప్రగాఢమైనటువంటి నివాళిని అర్పిస్తున్నాం. అందశ్రీ గారు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో తను రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతం ఏదైతే ఉందో యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వెనుకడుగు వేయకుండా అందరినీ ఉద్యమంలో మమేకం చేయడానికి అందశ్రీ గారి యొక్క పాట, తన యొక్క ఆలోచననే ప్రధానమని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కానీ అకాలంగా మరణించడం అనేది ఇవాళ మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. వారికి తప్పకుండా మనశ్శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఘనమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము.